రెమ్యునరేషన్ విషయంలో హీరో రేంజ్ కి ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు డైరెక్టర్లు. హీరోల్ని ఆ రేంజ్ లో చూపించేది మేమే అంటూ భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేయడంతో డైరెక్టర్లు కూడా మిడ్ రేంజ్ సినిమా బడ్జెట్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరి రెమ్యునరేషన్ విషయంలో హాట్ టాపిక్ అవుతున్న సౌత్ డైరెక్టర్లు ఎవరు? సినిమా చేసే హీరోలే వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే కథతో కుస్తీలు పడి హీరోల్ని మెప్పించి ప్రొడ్యూసర్లను సంపాదించి సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లి సక్సెస్ చేసే మాకెంత రెమ్యునరేషన్ ఉండాలంటూ క్వశ్చన్ చేస్తున్నారు డైరెక్టర్లు. ఈ లిస్టులో ఫస్ట్లో ఉన్న డైరెక్టర్ రాజమౌళి. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్రాజెక్ట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి RRRకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. దీంతో పాటు RRR ప్రాఫిట్స్ లో కూడా షేర్ తీసుకుని 150 కోట్లకు పైగా దక్కించుకున్నారని టాక్. RRRకే దాదాపు 150 కోట్లు తీసుకున్నారంటే ఇక గ్లోబల్ లెవెల్లో తెరకెక్కుతున్న మహేష్ సినిమాకి ఇంకెన్ని కోట్లు తీసుకుంటారో అని లెక్కలు వేస్తున్నారు జనాలు. నిజానికి ఈ 150 కోట్ల రెమ్యునరేషన్ మొన్నటి వరకు ఒకరిద్దరి హీరోలకు తప్ప తెలుగులో ఎవ్వరికీ లేదంటే రాజమౌళి ఏ రేంజ్ డైరెక్టరో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మహేష్తో చేస్తున్న సినిమాకి రాజమౌళి అసలు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని, షేర్ మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన రాజమౌళికి కనీసం 200 కోట్ల రెమ్యునరేషన్ కింద దక్కొచ్చని లెక్కలు వేస్తున్నారంతా. రాజమౌళి క్రేజ్ బాహుబలి నుంచి నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. దాంతో రెమ్యునరేషన్ కూడా అదే లెవెల్లో తీసుకుంటున్నారు. అయితే పుష్పతో అంతటి రెస్పాన్స్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్ కూడా ఇప్పుడు హీరోల్ని డామినేట్ చేసేంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పుష్పకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సుకుమార్ పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టి 1870 కోట్లు కలెక్ట్ చేయడంతో 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెమ్యునరేషన్ కి తోడు సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాత కాబట్టి ప్రాఫిట్స్ షేర్ కలిపి 300 కోట్ల వరకు సుకుమార్ తీసుకున్నట్టుగా టాక్. ఇక రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా కూడా మినిమం 100 కోట్ల రెమ్యునరేషన్ కోట్ చేస్తున్నారు సుకుమార్. ఒక్క హిట్ తో లైమ్ లైట్ లోకి వస్తున్నారు. వరుసగా సాలిడ్ సక్సెస్ లతో సూపర్ డైరెక్టర్లు అయిపోతున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి. చేసింది 3 సినిమాలే అయినా ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. 1000 కోట్ల కలెక్షన్లతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిన సందీప్ తన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి 1100 కోట్ల కలెక్షన్ల యానిమల్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో స్పిరిట్ సినిమాకు 150 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని రూమర్స్. అయితే రెమ్యునరేషన్ కంటే కూడా సందీప్ రెడ్డి తన సినిమాలకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా కాబట్టి అంతా కలిపి 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తెలుగులో కల్కి లాంటి నెక్స్ట్ లెవెల్ మూవీ చేసిన డైరెక్టర్ నాగశ్విన్, మహానటి లాంటి సక్సెస్ తర్వాత ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేసిన నాగశ్విన్ ఈ సినిమాకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే నాగశ్విన్ చేసే సినిమాలకు మాక్సిమం బ్యానర్ ఫ్యామిలీ ప్రొడక్షన్ అయిన వైజయంతి మూవీసే ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ షేర్ గ్యారంటీగా ఉంటుంది. అంతా కలిపి మినిమం 100 కోట్ల వరకు దక్కించుకునే ఛాన్స్ ఉంది. భారీ బడ్జెట్తో కల్కి 2ని తెరకెక్కించబోతున్నారు నాగశ్విన్.